ఫ్రెండ్స్, మనం 4 డిఫరెంట్ స్టైల్లో దోశలు వేసుకుందాము. ఈ దోశ చాలా చాలా టేస్టీగా ఉంటాయి, హెల్తీగా ఉంటాయి. ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్కి అంతా అప్లై చేస్తున్నాను. ఆనియన్స్తో అప్లై చేస్తే ఏంటంటే మనకి అట్ట అనేది పెనానికి అతక్కోకుండా ఉంటుంది, చాలా మంచిగా వస్తుంది అన్నమాట. ఇట్లా ముందు ఇలా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని టిష్యూ పేపర్తో ఒకసారి తుడిసేసేయండి ప్యాన్ని. అంటే నేను తుడిచింది ఇక్కడ యాడ్ చేయలేదు. తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం మంచిగా ఇప్పుడు దోశ వేసుకుందాం. దోశ పిండి ఫస్ట్ అక్కడే వేసి దాన్ని రౌండ్ చుట్టాలి, నీట్గా రౌండ్ చుట్టాలి. ఫ్రెండ్స్, ఇది కూడా రాదా అని అనుకోమాకండి, నేను తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇప్పుడు నేను వేసేది ఏంటంటే ఆనియన్ క్యారెట్ దోశ వేస్తున్నాను. ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్నాను, తర్వాత ఇప్పుడు క్యారెట్ వేస్తున్నాను. ఈ ఆనియన్స్ క్యారెట్ దోశ ఏంటంటే చిన్నపిల్లలు చాలామంది క్యారెట్ వద్దు వద్దు అని అంటూ ఉంటారు. వాళ్ళకి ఇలాగ దోశలో కూడా వేసి పెడితే ఏంటంటే బాగుంటుంది. మనకి కూడా పిల్లలు క్యారెట్ తిన్నారు అన్న ఫీలింగ్ కలిగిద్ది. ఇలా కూడా వాళ్ళు చాలా టేస్టీగా ఇష్టపడుతూ ఉంటారు. క్యారెట్ ఆనియన్ దోశ. ఆయిల్ పోసుకుందాము ఇప్పుడు. ఫ్రెండ్స్, అయిపోయింది. మనకి ఆనియన్ క్యారెట్ దోశ అన్నది తీసేద్దాము. చూడండి, కింద మంచిగా ఎర్రగా ఏగిపోయింది, వాటర్లో లాగా వచ్చింది మంచిగా. ఇప్పుడు మనం ఇంకో అట్టు వేసుకుందాము. మళ్ళీ సేమ్ ఆనియన్తో రుద్దాన చూపించలేదు. ఇప్పుడు అట్టు పిండి వేస్తున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే ఈ అట్టు ఏంటంటే ఆనియన్ దోశ అనమాట. ఆనియన్ జీలకర్ర, మనకి ఇలా జీలకర్ర కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దాంట్లో నేను వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ తినండి, లేదు తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ తినండి. దోశలో ఆనియన్స్ అనేది మంచి టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. తర్వాత ఆయిల్ అప్లై చేశాను. ఈ దోశలోకే నేను వచ్చేసి జీలకర్ర తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ జీలకర్ర ఏంటంటే చాలా టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. అంతేకాకుండా కొంతమందికి ఏమన్నా అరగదు అన్న వాళ్ళకి ఇలాగ జీలకర్ర ఇలాగ అట్లలో కానీ దేంట్లో కానీ వేస్తే బాగుంటుంది. మనకి ఈ ఆనియన్ జీలకర్ర దోశ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకో దోశ వేసుకుందాము. అప్లై చేస్తున్నాను పిండి నేను. ఇదేంటంటే ఆమ్లెట్ దోశ. కోడిగుడ్డు వేసుకున్న దాంట్లోకి మొత్తం అంతా అప్లై చేశాను కోడిగుడ్డుని. ఫ్రెండ్స్, ఈ కోడిగుడ్డు దోశ కూడా చాలా హెల్దీ, బాగుంటుంది. ఆయిల్ వేసుకున్న, కోడిగుడ్డు వేసుకున్న. నేను దీంట్లో కొంచెం కారం వేసుకున్నా, అంటే అట్టుకు తగ్గట్టు. ఎందుకంటే మనకి వచ్చేసి అట్టు సప్పగా ఉంటుంది, ఆమ్లెట్ సప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. సాల్ట్ కూడా తగినంత వేసుకోండి. మనకి ఆమ్లెట్ దోశ అటు పక్కకు తిప్పుకుందాము. ఫ్రెండ్స్, అయిపోయింది. రెండు పక్కల మనం ఎరగా కాల్చుకున్నాం. ఆమ్లెట్ దోశ మనకి రెడీ అయిపోయింది. ఈ ఆమ్లెట్ దోశని కూడా తీసేస్తున్నాను నేను ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో నేను మళ్ళీ పిండి వేసుకున్నాను. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ పిండి కొంచెం మనకి మంట కింద కొంచెం తక్కువైనా ఒక్కొక్కసారి పిండి అతుక్కుంటుంది, మంట ఎక్కువైనా పిండి అతుక్కుంటుంది. మనం మీడియంలో చూసుకొని మంచిగా అట్టుకి వేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ వేసుకున్నా. ఇది వచ్చేసి ఏంటంటే ఆనియన్ చట్నీ అనమాట. ఆనియన్ చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది. ఈ చట్నీ మీకు తెలుసో తెలియదో, అమెరికాలో కూడా ఇదే చేస్తున్నారు. ఈ అట్టు మీద ఇలాగ ఆనియన్స్ చట్నీ వేసుకొని మంచిగా టేస్టీగా తింటున్నారు. ఈ ఆనియన్ చట్నీ అనేది నేను లింక్ పెడతాను, వీడియో చూపిస్తాను. చాలా చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఈ ఆనియన్ దోశలు ఇంకా మనం విడిగా చట్నీ వేసుకోక్కర్లేదు. ఫ్రెండ్స్, ఆనియన్ చట్నీ అన్నాను కదా, ఇదే అనమాట. నేను చట్నీ చూపిస్తున్నాను కదా, అది ఎలా చేయాలన్నది నేను ఇంకో వీడియోలో నేను చూపిస్తాను. ఈ చట్నీ ఈ అట్లు అన్నిటిలో కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి జీలకర్ర ఆనియన్ అట్టు అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం 4 రకాలు వేసుకున్నాం కదా అట్లు చాలా రకాలు వేసుకోవచ్చు, ఎన్ని రకాలన్నా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఏంటంటే ఆమ్లెట్ దోశ. చూసారు కదా మీరు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినొచ్చు. మంచిగా హెల్దీ కూడా బాగుంటుంది.
వెయిట్ లాస్ అన్న వాళ్ళకి కూడా ఈ అట్టు ఆమ్లెట్ ఉంటుంది కాబట్టి తినొచ్చు. క్యారెట్ ఆనియన్ దోశ కూడా వెయిట్ లాస్ వాళ్ళకి బాగానే ఉంటుంది. ఎందుకంటే వెజిటబుల్స్ కలపాలి అంటే వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి అట్లా అంటారు కదా. ఇలాగ ఒక్కటన్నా తింటే కూడా బాగుంటుంది అనమాట. మరి ఏం తినకపోయినా వెయిట్ లాస్ వాళ్ళు ఇలా తిన్నా బాగుంటుంది. ఈ రెండు కూడా హెల్దీయే, అంటే వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి. ఇది వచ్చేసి ఆనియన్ చట్నీ దోశ, ఇది కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియోకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.